ఇటీవల భూకంపానికి కారణమైన ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ అయిన సాగింగ్ ఫాల్ట్ ఏ దేశంలో ఉంది? మయన్మార్. సాగింగ్ ఫాల్ట్ అనేది మయన్మార్లో ఒక ప్రధాన ఫాల్ట్. దీనిని లోపం అని కూడా అంటాం. ఇది ప్రధానంగా భారత ప్లేటు మరియు సుండా ప్లేటు మధ్య కన్నాంతర కుడి పార్శ్వ ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్. ఇది జనసాంద్రత కలిగిన నగరాలైన మండలే, యామితిన్, పైన్మానా, రాజధాని అయినటువంటి నేపిడా, టౌంగో మరియు పెగు గుండా వెళుతుంది. తరువాత మార్తాబన్ గలుపులోకి పడిపోతుంది. మొత్తం 1200 కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఎగుమతి దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం 2024లో భారతదేశం 254 మిలియన్ కిలోల టీని ఎగుమతి చేసింది. తద్వారా ప్రపంచంలో రెండవ అత్యధిక ఎగుమతి దేశంగా అవతరించింది. ప్రపంచ టీ ఎగుమతుల్లో కెన్యా మొదటి స్థానాన్ని నిలుపుకోగా భారతదేశం శ్రీలంకను అధిగమించి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన ఇండియా పారా గేమ్స్ రెండవ ఎడిషన్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? హర్యానా. న్యూఢిల్లీలో 8 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల తర్వాత ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 యొక్క రెండవ ఎడిషన్ ఘనంగా ముగిసింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో హర్యానా మరోసారి 34 బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2023లో జరిగిన ప్రారంభ ఎడిషన్ నుండి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. తమిళనాడు 28 స్వర్ణాలు మరియు ఉత్తరప్రదేశ్ 23 స్వర్ణాలు వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ఇటీవల టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? విక్కీ కౌశల్. టాటా మోటార్సు తన ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ శ్రేణికి బాలీవుడ్ స్టార్ అయిన విక్కీ కౌశల్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ సహకారం టేక్ ది కర్వ్ ప్రచారంతో ప్రారంభమవుతుంది. ఇది IPL 2025 సమయంలో టాటా కర్వ్ సూవ్ లాంచ్ను హైలైట్ చేస్తుంది. పౌర సేవల కోసం హర్యానా ప్రభుత్వం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాటుబాటును ప్రారంభించింది? సారథి. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రభుత్వ పత్రాలు మరియు విధానాలకు ప్రజల ప్రాప్యతను పెంచడానికి సారథి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ను ప్రవేశపెట్టింది. ఈ ఇనిషియేటివ్ పాలనలో కృత్రిమ మేధస్సు అనగా AIని ఏకీకృతం చేయడానికి హర్యానా యొక్క విస్తృత వ్యూహంలో ఇది ఒక భాగం. చాట్బాట్ ప్రభుత్వ పత్రాలకు తక్షణ ప్రాప్యతను అందిస్తుంది మరియు నోటిఫికేషన్లు, ఆదేశాలు, చట్టాలు మరియు విధానాల పునరుద్ధరణను క్రమబద్ధీకరిస్తుంది. సాంప్రదాయ బ్యూరోక్రాటిక్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. 2025 ప్రపంచ రంగస్థల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? రంగస్థలం మరియు శాంతి సంస్కృతి. ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ రంగస్థల 1961లో థియేటర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రారంభించిన అంతర్జాతీయ ఆచారం. 2025 ప్రపంచ రంగస్థల దినోత్సవం యొక్క థీమ్ వచ్చి రంగస్థలం మరియు శాంతి సంస్కృతి. కథ చెప్పడం మరియు ప్రదర్శనల ద్వారా శాంతి మరియు అవగాహనను పెంపొందించడంలో దాని పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. పారదర్శక బదిలీల కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏ మొబైల్ యాప్ను
ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ పోలీస్ ట్రాన్స్ఫర్ యాప్. పశ్చిమ బెంగాలు పోలీసులు పారదర్శక మరియు అవినీతి రహిత బదిలీల కోసం పశ్చిమ బెంగాల్ పోలీస్ బదిలీ యాప్ను ప్రారంభించారు. దీని వలన పోలీస్ సిబ్బంది డిజిటల్గా బదిలీ అభ్యర్థనలను సమర్పించవచ్చు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం మరియు ఏ దేశం లిబా అనగా లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ సమూహాన్ని ప్రారంభించాయి. శ్రీలంక. శ్రీలంకలో లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ ప్రారంభించబడింది. భారత మరియు శ్రీలంక వ్యాపారాల మధ్య ఇప్పటికే ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను మరింత పెంపొందించడానికి లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ అనగా లిబా ఇప్పుడు శ్రీలంకలో ప్రారంభించబడింది. యూక్లిడ్ అంతరిక్ష టెలిస్కోప్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇది డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ను అధ్యయనం చేయడం. యూక్లిడ్ స్పేస్ టెలిస్కోపు వివిధ ఆకారాల్లో ఉన్న గెలాక్సీల చిత్రాలను సంగ్రహించింది. పురాతన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు అయిన యూక్లిడ్ పేరు పెట్టబడిన ఇది ఈఎస్ఏ అనగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క కాస్మిక్ విజన్ ప్రోగ్రాములో భాగం. దీనిని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ప్రారంభించింది. దీని కార్యాచరణ జీవితకాలం కనీసం 6 సంవత్సరాలు. ఇది భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల ఎత్తులో లాంగ్రేంజ్ పాయింట్ 2 వద్ద ఉంది. దీని లక్ష్యం డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ మరియు విశ్వం యొక్క పెద్ద స్థాయి నిర్మాణాన్ని 3Dలో అధ్యయనం చేయడం. డిఎక్స్ ఎడ్జ్ అనగా ఎంపవరింగ్ ఎక్సలెన్స్ అండ్ గ్రోత్ త్రూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం మీడియం, స్మాల్ మరియు మైక్రో ఎంటర్ప్రైజెస్ అనగా ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి డిఎక్స్ ఎడ్జ్ అనగా ఎంపవరింగ్ ఎక్సలెన్స్ అండ్ గ్రోత్ త్రూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రారంభించారు. డిజిటల్ పరివర్తన కోసం ఎంఎస్ఎంఈలు, టెక్నాలజీ ప్రొవైడర్లు మరియు విద్యా సంస్థలను అనుసంధానించడం ఈ డిఎక్స్ ఎడ్జ్ యొక్క లక్ష్యం. గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అనగా గియాను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మార్చి 27, 2025న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గియా నిష్క్రియం చేయబడిందని అనగా శక్తిని తగ్గించి సూర్యుని చుట్టూ సురక్షితమైన కక్షలో ఉంచబడిందని నిర్ధారించింది. దీనిని 2013లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. గియా పాలపంత యొక్క అత్యంత ఖచ్చితమైన 3D మ్యాప్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అడ్డంకులు లేని వీక్షణ కోసం భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 2 వద్ద ఉంచబడింది. కసంపట్టి పవిత్ర తోటను అనగా కసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ ఏ రాష్ట్రం తన 2వ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా నియమించింది? తమిళనాడు. కసంపట్టి సేక్రెడ్ గ్రోవ్ను తమిళనాడులోని మదురైలోని అరిటిపట్టి తర్వాత 2వ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా అనగా బిహెచ్ఎస్గా ప్రకటించారు. ఇది దిండిగల్ జిల్లాలోని అలగర్మలై రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంది. బిహెచ్ఎస్ అనేది అరుదైన స్థానిక మరియు అంతరించిపోతున్న జాతులతో సహా గొప్ప జీవవైవిధ్యం కలిగిన పర్యావరణ పరంగా పెలుసుగా ఉండే ప్రాంతాలు. వీటిని జీవవైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 37(1) కింద నోటిఫై చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలతో సంప్రదించి ఈ ప్రాంతాలను
వాటి పర్యావరణ ప్రాముఖ్యతను కాపాడటానికి అధికారిక గెజెట్లో నియమిస్తుంది. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అనగా బిసాజ్ ఎన్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. అధునాతన జిఐఎస్ మరియు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలను ఉపయోగించడానికి భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అనగా కాగ్ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ బిసాజ్ ఎన్ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద వచ్చినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంఘం. ఇది గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. నిలువు ప్రయోగ అనగా వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనగా విఎల్ఎస్ఆర్ శామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అనగా డిఆర్డిఓ. ఒడిశా తీరంలో భారతదేశం నిలువుగా ప్రయోగించబడిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి అనగా విఎల్ఎస్ఆర్ శామ్ను విజయవంతంగా పరీక్షించింది. విఎల్ఎస్ఆర్ శామ్ అనేది దేశీయంగా అభివృద్ధి చేయబడిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ప్రారంభంలో 40 కిలోమీటర్ల పరిధితో భారత నౌకాదళం కోసం రూపొందించబడిన ఇది ఇప్పుడు 80 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. వైమానిక స్థావరాలను రక్షించడానికి భారత వైమానిక దళం కోసం కూడా ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నారు. భీమ్ అనగా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ 3.0ను ప్రారంభించిన సంస్థ ఏది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్లతో భీమ్ అనగా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ 3.0ని ప్రారంభించింది. ఇది 15+ భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ యాప్ వినియోగదారుల యొక్క ఖర్చులను ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి మరియు విభజించడానికి అనుమతిస్తుంది. ఇది తక్కువ ఇంటర్నెట్ ప్రాంతాలకు ఆప్టిమైజ్ చేయబడింది. అదేవిధంగా అంతరాయం లేని లావాదేవీలను నిర్ధారిస్తుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. బందీపూర్ టైగర్ రిజర్వ్ ద్వారా రాత్రిపూట ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులను పెంచాలన్న కేరళ అభ్యర్థనను కర్ణాటక తిరస్కరించింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ దక్షిణ కర్ణాటకలోని మైసూరు మరియు చామరాజనగర్ జిల్లాలో ఉంది. ఇది కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ 3 జంక్షన్ వద్ద ఉంది. భౌగోళికంగా ఇది పశ్చిమ మరియు తూర్పు కనుమల పర్యావరణ సంగమం. ఇది ఒకప్పుడు మైసూరు పాలకులకు వేట స్థలం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగం.